2 ఇయర్స్ లవ్ చేసుకుని అబ్బాయి పెళ్లి అనేసరికి ఒప్పుకోపోవడంతో హ్యాంగింగ్ చేసుకుని ఒక అమ్మాయి చనిపోయింది. ఈ ఇన్సిడెంట్ ఎక్కడో కాదు, నా చుట్టుపక్కలే జరిగింది. ఇన్సిడెంట్స్ గురించి విన్న తర్వాత ఒక 5 మినిట్స్ నాకేం అర్థం కాలేదు. ఒక లూప్ లోకి అయితే వెళ్ళాను. నేను ఒకటైతే చెప్తాను, అదైతే జాగ్రత్తగా వినండి. సూసైడ్ అయితే అసలు సొల్యూషనే కాదు. సూసైడ్ అనేది అసలు సొల్యూషనే కాదు. దానివల్ల కేవలం ఎఫెక్ట్ అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే. నేను ఒకటి చెప్తా, మీరు అబ్బాయి అయినా కానివ్వండి, అమ్మాయి అయినా కానివ్వండి, మీరు ఎవరితో అయినా రిలేషన్ లోకి వెళ్ళేటప్పుడు మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి, నిజంగా ఇది లవ్ ఏనా లేకపోతే ఇంకేదన్నానా. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, లవ్ అనే పేరు చెప్పి చాలా మంది చాలా విధాలుగా మోసం చేసే వాళ్ళు ఉన్నారు. వాడుకొని వదిలేద్దాం. ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళంతా స్ట్రాంగ్ ఉండలేరు కదా నిజంగా లవ్ చేసిన వాళ్ళు. అయినా నేను ఇక్కడికి విక్టిమ్ ని బ్లేమ్ చేయాలనో సొసైటీని జడ్జ్ చేయాలనో రాలేదు. కాసేపు నిజం మాట్లాడదాం అనిపించింది, అందుకే ఈ రీల్ చేస్తాను. అయినా నిన్న ఒక పర్సన్ మోసం చేసి నాకు నువ్వు వద్దు అన్నారంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పట్టించుకోవడం మానేయండి. అలా పట్టించుకోకపోతే ఏముంది, వేరే పర్సన్ దగ్గరికి వెళ్తారే అనుకుంటారేమో. కర్మ అనేది ఒకటి ఉంటది, అది చాలా డేంజర్, చాలా పవర్ఫుల్ కూడా. ఈ కర్మ నుంచి తప్పించుకోవడం నీ వల్ల నా వల్ల కాదు కదా, ఎవరి వల్ల కాదు. ప్రతి ఒక్కరు దానికి సమాధానం చెప్పాల్సిందే. నువ్వు చేసిన తప్పుకి దానికి తోడు 10 నువ్వు అనుభవించాల్సిందే. ఈ కర్మ అనేది ఎంత పవర్ఫుల్ అంటే ఈసారి తప్పు చేయడం కాదు, చేయాలనే ఆలోచన కూడా రాదు. సో ఇది గుర్తుపెట్టుకుని ఎదుటి వారి ఫీలింగ్స్ ఆడుకోకుండా మీలో మీరే హ్యాపీగా ఉండండి ఉన్నన్ని రోజులు.